అయితే ఈ రోజు మన వాక్య భాగము బల్లారాధన గురించి. ఎందుకంటే ఇది కొత్త సంవత్సరం 2026 జనవరి 4వ తారీఖు 4వ తారీఖు ఫస్ట్ ఆదివారం. హల్లెలూయా. ఫస్ట్ సంవత్సరం, ఫస్ట్ నెల, ఫస్ట్ వారం బాగుంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నేను ఒకసారి 2012 సంవత్సరంలో 12/12/2012 బాగుంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా దేవాది దేవుడు 2026వ సంవత్సరంలో మనతో మాట్లాడబోతున్నాడు. ఫస్ట్ ఆదివారం మనం విన్నామా? ఎలా విన్నాం? శ్రద్ధగా విన్నాం. హల్లెలూయా. బల్లారాధన తప్పక ఆచరించువారమై ఉండాలి. ఏంటండి? బల్లారాధన తప్పక ఆచరించువారమై ఉండాలి. అయితే మా పాస్టర్ గారు చెప్పుతున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పింది కాదు, దేవుడే చెప్తున్నాడు. మత్తయి సువార్త 26:26. హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా చెప్పుకుందాం. 26. అవును. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, అది నా శరీరం అని చెప్పెను. 27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులు కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇదేంటంట నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఉపదేశం చెప్పుకున్నాం కదా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా తండ్రి, మీ రక్తం గురించి, మీ శరీరం గురించి ఈరోజు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తమే తండ్రి సాధ్యమే. అటు వరాన్ని అయ్యా మాకు వినగల చెవిని, గ్రహించగల మనసుని మాకు దయచేస్తున్నందుకు మీకే వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2:38 తీసి ఉంచండి. 2:38 తీసి ఉంచండి, చదువుదాము. అయితే ఎవరు పాల్గొనాలి ఈ బల్లారాధనలో? ఎవరు పాల్గొనాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. ఎవరంట? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు. క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు అంటే వారు ఎలాగుంటారు పాస్టర్ గారని మీరు అడగచ్చు. హల్లెలూయా. క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు ఎవరో ఇప్పుడు మనం చూసుకోవాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు
మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు చెప్తున్నాడండి, అపోస్తలుడైన పేతురు ఏం చెప్తున్నారు? మీరు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు కాబట్టి మీరేం చేయాలి అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున, ఎవరి నామమున? యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసము పొందుడి. హల్లెలూయా. బాప్తిసము అనగా ఏంటండి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. హల్లెలూయా. చూడండి, బాప్తిసం పొందిన చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భాషల్లో మాట్లాడుతుంటారు. హల్లెలూయా. అది ఓన్లీ బాప్తిసం తీసుకున్న వారికి మాత్రమే. హల్లెలూయా. బాప్తిసం ఎవరు తీసుకుంటారో వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చి భాషలో మాట్లాడతాడు. హల్లెలూయా. భాషలో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటి? మారు మనసు పొందాలి. ఫస్ట్ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. తర్వాత రక్షణ పొందాలి. తర్వాత